హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ఓర్చలేని తనం. ఒక గ్రామంలో బలభద్రుడు అనే పేద కాపు ఉండేవాడు. వాడికి చాలామంది పిల్లలు. బలభద్రుడు రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చేవాడు. వాటిని అమ్మగా వచ్చిన చిల్లర డబ్బులతో పిల్లలకింత గంజి పోసి తను తన భార్య కూడా తాగుతూ ఉండేవాళ్ళు. బలభద్రుడు ఎంత కష్టపడినా ఒక పూట కూడా వాడి కుటుంబానికి కడుపు నిండా తిండి ఉండేది కాదు. ఒకరోజు ఉదయం బలభద్రుడు గొడ్డలి భుజాన వేసుకొని అడవికి బయలుదేరాడు. దారిలో సన్నగా చినుకులు ఆరంభమై వాడు అడవికి చేరేలోపుగా ధారాపాతంగా వాన కురవసాగింది. అదృష్టవశాత్తు అడవిలో వాడికొక పాడుబడిన చావడి కనపడింది. వాడు అక్కడికి పరిగెత్తి చావడి కింద నిలబడి వాన ఎప్పుడు వెలుస్తుందా అని చూడసాగాడు. కానీ వాన ఎంతకీ తగ్గలేదు. ఎండు కట్టెలన్నీ తడిసిపోయి ఉంటాయి. తడి కట్టెలు తీసుకుపోతే ఎవరూ కొనరు. ఈ పూట పిల్లలకు గంజి కూడా ప్రాప్తం లేదు అనుకుంటూ బలభద్రుడు చావడి చుట్టూ కలయ చూశాడు. ఒక పక్కగా వాడికి కొయ్య విగ్రహం కనపడింది. వాడు ఆశపడి దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక అమ్మవారి విగ్రహంలా తోచింది. అమ్మవారి విగ్రహమైతేనేం, అయ్యవారి విగ్రహమైతేనేం, అది కొయ్య విగ్రహం. వానకు తడవలేదు. పేళ్లు వేస్తే మోపెడు కట్టెలవుతుంది. అడవంతా గాలించినా ఇది తప్ప మరొక ఎండు కట్టె దొరికే అవకాశం లేదు. ఈ కట్టెను పేళ్లు చేసి తీసుకుపోతే 4 డబ్బులు గిడతాయి. తాను, భార్య, పిల్లలు ఆ పూటకి ఇంత గంజి కాచుకొని తాగవచ్చు. ఈ విధంగా ఆలోచించి బలభద్రుడు గొడ్డలి ఎత్తి విగ్రహాన్ని ఎత్తిన వేయబోయాడు. అంతలో విగ్రహంలో నుంచి మాటలు వినిపించాయి. ఆగు, నన్ను తల పగలగొడతావట్రా దుర్మార్గుడా, నేనెవరనుకున్నావు? బలభద్రుడు వెంటనే గొడ్డలి దించి విగ్రహానికి దండం పెట్టి, క్షమించు తల్లి, ఇందులో నువ్వు ఉన్నావనుకోలేదు. పూజా పునస్కారాలు లేని కొయ్య బొమ్మ అనుకున్నాను. కట్టెలు కొట్టుకొని పోదామని వస్తే వాన వచ్చింది. అడవంతా తడిసిపోయింది. ఈ బొమ్మలోనేమో నువ్వుంటివి. ఇంకేముంది, మాకు పిల్లలకు ఈ పూట గంజి కూడా లేదు అన్నాడు వైరాగ్యంగా. ఒరే, నీ బీదస్థితి నాకు అర్థమైంది. నాకు నీ మీద ఏమీ కోపం లేదు. బీదరికం ఇంతకన్నా కూడా ఘోరాలు చేయిస్తుంది. నీవు సుఖపడే పద్ధతి నేను చెబుతాను విను. నువ్వు ఇంటికి వెళ్ళి కొత్త కుండ తెచ్చి నా పేరు తలుచుకొని దాన్ని ఉత్త పొయ్యి మీద పెట్టు. వెంటనే అందులో నీకు, నీ కుటుంబానికి కావలసిన ఆహారం అంతా ఉంటుంది. ఈనాటి నుంచి తిండికి కొరత లేకుండా మీరు, మీ పిల్లలు హాయిగా ఉండండి అంది విగ్రహం. బలభద్రుడు తన చేతిలో ఉన్న గొడ్డలి దూరంగా గిరవాటేసి విగ్రహం కాళ్ళ ముందు సాష్టాంగపడి లేచి వాన కూడా లక్ష్య పెట్టకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. తన భర్త వట్టి చేతులతో ఇంటికి రావటం చూసి బలభద్రుడి భార్య ఆశ్చర్యపోతూ, కట్టెలు కొట్టుకురాలేదా? గొడ్డలి ఏమైంది? ఈ పూట మనమంతా పస్తేనా అని ఆదుర్దాగా అడిగింది. ఇక మనకు కట్టెలతోనూ గొడ్డలితోనూ పని లేదు, అమ్మవారు అనుగ్రహించింది అంటూ బలభద్రుడు భార్యకు అడవిలో జరిగిందంతా చెప్పాడు. బలభద్రుడి భార్య ఒక కొత్త కుండ తెచ్చి దానిమీద మూత ఒకటి పెట్టి వట్టి పొయ్యి మీద పెట్టి దించింది. మూత తీసి చూస్తే అందులో సమస్తమైన ఆహారాలు, పిండి వంటలు కూడా ఉన్నాయి. భార్యాభర్తలు, పిల్లలు కూడా తమ జన్మలో మొదటిసారిగా సుఖంగా భోజనం చేసి పడుకొని హాయిగా నిద్రపోయారు. అది మొదలు బలభద్రుడి కుటుంబానికి తిండి కొరత లేదు. వాళ్ళు పూట పూట షడ్రసోపేతంగా భోజనం చేస్తున్నారు. వాళ్ళు తినటమే కాక ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి వారికి కూడా మృష్టాన్న భోజనాలు పెడుతున్నారు. బలభద్రుడి ఇంటి పక్కనే ఇంకొక ఇల్లున్నది. ఆ ఇంటి ఆవిడ పేరు మండోదరి. జన్మలో ఎన్నడూ గంజి తప్ప ఎరగని బలభద్రుడి కుటుంబం రోజూ సుష్టుగా భోజనం చేస్తూ ఉండటం గమనించి మండోదరి, ఇంత ఉన్నవాళ్ళం మాకే సాధ్యం కాదు కదా, ఈ గర్భదరిద్రులు రోజూ పిండి వంటలు ఎలా చేసుకుంటున్నారు, ఎలా 10 మందికి పెట్టగలుగుతున్నారు, ఇంతలోనే వీళ్ళకింత సిరి ఎత్తుకోవటానికి కారణమేమిటో అనుకున్నది. ఆవిడ బలభద్రుడి చిన్న కొడుకుని పిలిచి, ఒరే, మీ నాన్న అడవికి పోయి కట్టెలు తీసుకురావటం లేదు, ఈ వంట సరుకులన్నీ ఎట్లా తెస్తున్నారు? రోజు మీ అమ్మ ఇంత పెద్ద వంటలు ఒంటరిగా ఎట్లా చేయగలుగుతున్నది అని అడిగింది. బలభద్రుడి కొడుకు మండోదరితో నిజం చెప్పేశాడు.
అడవిలో దేవత అనుగ్రహించి మాకు కుండలో అన్నీ ఇస్తున్నది. మా అమ్మ వంట చేయదు, మా నాన్న సరుకులు తీసుకురాడు అంటూ వాడు అడవిలో జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. ఇది వినేసరికి మండోదరికి పట్టరాని అసూయ కలిగింది. ఆవిడ తలకు గుడ్డ కట్టుకొని మూలుగుతూ మూలపడుకున్నది. వంట చేయలేదు. అమ్మ అన్నం పెట్టు అని పిల్లలు దగ్గరికి వస్తే వాళ్ళను తిట్టి కసిరి కొట్టింది. భోజనం వేళకు మండోదరి భర్త ఇంటికి వచ్చి పొయ్యి రాజేయకపోవటం చూసి ఏం జరిగింది అని అడిగాడు. ఏం జరిగిందా? దేశంలో అడ్డమైన వాళ్ళు దేవత అనుగ్రహం సంపాదించి పొయ్యి కూడా వెలిగించుకోకుండా పంచభక్ష పరమాన్నాలు మెక్కుతుంటే నేను రోజల్లా ఒళ్ళు విరుచుకొని అంతులేని చాకరీ చేయవలసి వచ్చింది అన్నది మండోదరి. ఆవిడ ద్వారా విషయమంతా తెలుసుకొని మండోదరి భర్త అయితే నన్ను ఇప్పుడేం చేయమంటావు అని అడిగాడు. ఇంకా అడుగుతావెందుకు? గొడ్డలి పట్టుకుని పోయి అడవిలో ఉండే అమ్మవారిని తల పొగల కొడతానని బెదిరించి వరం పొందిరా. నేను ఇక మీదట వంట చేసేది లేదు అన్నది మండోదరి. దేవతల్ని ఎక్కడైనా తల పగల కొడతారా అన్నాడు భర్త. నీకు కొంచెమన్నా జ్ఞానం లేదు. మొక్కితే వరమియ్యని దేవత మొట్టితేనే ఇస్తుంది అన్నది మండోదరి. తన భార్య చెప్పిన ప్రకారం చెయ్యకపోతే తనకు శాంతి ఉండదని తెలిసి మండోదరి భర్త గొడ్డలి భుజాన వేసుకుని అడవికి వెళ్ళాడు. కొంచెం వెతికిన మీదట అతనికి అడవిలో చావిడి, అందులో అమ్మవారి కొయ్య విగ్రహము కనిపించాయి. మండోదరి భర్త అమ్మవారి విగ్రహాన్ని సమీపించి గొడ్డలి ఎత్తాడు. మరుక్షణం భూమి దద్దరిల్లింది. విగ్రహం నుంచి మెరుపులాంటి కాంతి వచ్చి అతని కళ్ళు గుడ్డిగా అయిపోయాయి. ఎవరో తన్నినట్టుగా అతను పడిపోయాడు. ఆ స్థితిలో అతనికి ఒక భీకరమైన కంఠం వినిపించింది. నీచుడా, నన్నే తలమీద కొడతావట్రా? ఎవరనుకున్నావు? మండోదరి భర్త వణికిపోయాడు. అతని శరీరమంతా నజ్జు అయినట్లు మంటలెత్తసాగింది. క్షమించు తల్లి, నేరక అపరాధం చేశాను. ఈ పని చేస్తేనే నువ్వు ఆ బలభద్రుడిపైన అనుగ్రహించావు. నాపై ఎందుకు ఆగ్రహించుతున్నావు అని అడిగాడు అతను. బలభద్రుడు గర్భదరిద్రుడు. నీవు దరిద్రుడు కావే, నిన్నెందుకు క్షమించాలి అన్నది విగ్రహం. వాడు దరిద్రుడైతే నేను అజ్ఞానిని, క్షమించు తల్లి అంటూ మండోదరి భర్త బోర్లాపడి ఏడ్చాడు. ఒక్క షరతు మీద నిన్ను ఈసారికి క్షమిస్తాను. నేను బలభద్రుడికి పాత్రలో అన్నీ వచ్చేటట్లు అనుగ్రహించాను, కానీ నెయ్యి ఇవ్వటం మరిచాను. పాపం వాళ్ళంతా నెయ్యి లేని కూడు తింటున్నారు. కనుక నువ్వు ఇంటికి వెళ్ళి రోజూ వాళ్లకు సేరు చొప్పున మంచి నెయ్యి ఇస్తూ ఉండు. అందుకు ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాను అన్నది అమ్మవారి విగ్రహం. నీ ఇష్టం తల్లి, నువ్వేం చేయమంటే అది చేస్తాను. నా తప్పు మటుకు క్షమించు అన్నాడు మండోదరి భర్త. అతని బాధలన్నీ తీసేసినట్టు పోయాయి. అతను ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పి, స్త్రీ బుద్ధి ప్రళయాంతకమని ఊరికే అన్నారా? ఇక నుంచి రోజూ సేరు నెయ్యి బలభద్రుడి ఇంటికి పంపుతూ ఉండు అన్నాడు. చేసేది లేక మండోదరి భర్త చెప్పిన దానికి అంగీకరించి ప్రతిరోజు బలభద్రుడి ఇంటికి సేరు నెయ్యి పంపుతూ ఉండేది. కథ అయిపోయింది ఫ్రెండ్స్. మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు సుఖ ప్రారబ్ధం. పూర్వం ఢిల్లీ చక్రవర్తి దగ్గర విజయదాస్ అనే ప్రధాని ఉండేవాడు. పేరు చక్రవర్తిదైన పరిపాలన యావత్తు విజయదాసుదే కావటం చేత దేశంలో ఉన్న చిల్లర రాజులు, సామంతులు కూడా ఆయనను ఎంతో భయభక్తులతో చూసేవారు. ఆయనను అందరూ విజయ మహారాజుని పిలిచేవాళ్ళు. సమస్తమైన భోగాలు అనుభవించే స్థితిలో ఉన్నప్పటికీ విజయదాసు మనస్సు వైరాగ్యం వైపే మళ్ళేది. ఆయన మంచి కవిత్వం రాయగలిగేవాడు. అందుచేత విశ్రాంతిగా ఉన్నప్పుడల్లా చక్కని తత్వాలు రచించేవాడు. ఆయన రచించిన తత్వాలను బైరాగులు పాడుకొని ఆనందించేవారు. ఆ విధంగా విజయదాసు రచించిన తత్వాలు కాలక్రమేణా దేశం అన్ని మూలలకు వెళ్ళాయి. హరిద్వారంలో ఉన్న ఒక సన్యాసి మఠానికి విజ్ఞానచంద్రుడనే ఒక తత్వజ్ఞాని వచ్చాడు. అక్కడి సన్యాసులు పాడే తత్వాలు ఆయనకు అపరిమితమైన ఆనందం కలిగించాయి. ఈ తత్వాలు రచించిన మహాజ్ఞాని ఎవరు, ఆయన ఎక్కడ ఉంటాడు అని విజ్ఞానచంద్రుడు అనేక మందిని ప్రశ్నించి అవి రాసినవాడు విజయదాస్ అని, ఆయన ఢిల్లీలో ఉంటాడని వారి ద్వారా తెలుసుకున్నాడు. ఇంత గొప్ప తత్వజ్ఞానిని తప్పకుండా కలుసుకోవాలని విజ్ఞానచంద్రుడికి కోరిక కలిగింది.
ఆయన హరిద్వారం నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చాడు. విజయదాస్ అనే తత్వవేత్త ఎక్కడ ఉంటాడు అని విజ్ఞానచంద్రుడు ఎంతోమందిని అడిగాడు. కానీ ఒక్కరూ చెప్పలేకపోయారు. ఢిల్లీ నగరం చాలా పెద్దది. అందులో ఎందరో తత్వజ్ఞానులు ఉంటారు. వారిని గురించి జనసామాన్యానికి తెలియదు. మహామంత్రి అయిన విజయ మహారాజును ఢిల్లీలో ప్రతి ఒక్కరూ ఎరుగును. కానీ ఆయనే తత్వాలు రచించే విజయదాస్ అని విజ్ఞానచంద్రుడికి తెలియదు. ఇంత గొప్ప తత్వవేత్తను ఈ నగరంలో ప్రజలు ఎరగకపోవటం ఆశ్చర్యంగా ఉందే అనుకుంటూ విజ్ఞానచంద్రుడు అనేక వారాలు ఢిల్లీ అంతా గాలించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇంతలో ఒకనాడు ఆయన ఒక సన్యాసి మఠం పక్కగా వెళుతూ లోపల నుంచి విజయదాసు తత్వం విన్నాడు. వెంటనే ఆయన మఠంలోకి వెళ్ళి ఈ తత్వం రాసిన తత్వవేత్త ఎక్కడ ఉంటాడు అని అక్కడ సన్యాసుల్ని అడిగాడు. ఆయన విజయ మహారాజు, ఢిల్లీ చక్రవర్తికి మహామంత్రి. దివాణంలో ఆయనకు పెద్ద భవనం ఉంది. అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం కోసం ప్రయత్నించవచ్చు. కానీ అది అంత తేలికగా దొరకదు అన్నారు సన్యాసులు. విజ్ఞానచంద్రుడి మాటలు నమ్మలేకపోయాడు. తత్వజ్ఞాని మహామంత్రిగా ఉండటమేమిటి? ఆయనను అందరూ మహారాజు అని పిలవటమేమిటి? ఇందులో ఏదో మోసం ఉండాలి. ఈ మోసం ఏమిటో తెలుసుకునేటందుకు గాను విజ్ఞానచంద్రుడు నేరుగా విజయ మహారాజు భవనం వద్దకు వెళ్ళి నేను మహామంత్రిని ఒకసారి చూడాలి అన్నాడు. ద్వారపాలకులు నవ్వి అది అసాధ్యమని చెప్పారు. రాజాదిరాజులే మహామంత్రి గారి దర్శనం దొరకక వారాల తరబడి పడిగాపులు కాస్తారు. మామూలు సన్యాసివాడికి ఆయన దర్శనం ఎట్లా దొరుకుతుంది? ఈ విజయదాసు పెద్ద వంచకుడు. మహారాజులాగా సుఖాల్లో ఓలలాడుతూ గొప్ప జ్ఞానిలాగా తత్వాలు రాస్తాడు అనుకున్నాడు విజ్ఞానచంద్రుడు. ఇటువంటి మోసగాణ్ణి 4 మాటలు అడగకుండా వెళ్ళరాదని నిశ్చయించుకొని ఆయన ద్వారపాలకులతో మీ మంత్రిగారి దర్శనమైందాకా ఇక్కడే ఉంటాను, వెళ్ళి ఈ మాట ఆయనతో చెప్పండి అన్నాడు. మొదట ద్వారపాలకులు లక్ష్య పెట్టలేదు. కానీ 2 రోజుల పాటు సన్యాసివాడు వెళ్ళకపోవటం చూసి వాళ్ళు ధైర్యం చేసి మహామంత్రి గారి ఎదుటికి పోయి సన్యాసి సంగతి చెప్పారు. 2 రోజుల నుంచి నాతో ఈ మాట ఎందుకు చెప్పారు కాదు? వెంటనే ఆయన్ని లోపలికి పంపండి అన్నాడు మహామంత్రి. విజ్ఞానచంద్రుడు లోపలికి వచ్చేసరికి మహామంత్రి బంగారు తూగుటుయ్యాలలో మెత్తలను ఆనుకొని కూర్చొని ఉన్నాడు. దాసీలు ఆయనకు వింజామరలు వీస్తున్నారు. పెద్ద పెద్ద రాజోద్యోగులు ఎడంగా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారు. మహామంత్రి ఏవో పత్రాలు చూస్తున్నాడు. విజ్ఞానచంద్రుడు ద్వారం వద్దనే నిలబడి కోపంగా తత్వాలు రచించే విజయదాసువు నువ్వేనా అని గద్దించి అడిగాడు. మహామంత్రి తల ఎత్తి చిత్తం స్వామి, దయచేయండి, ఈ ఆసనం మీద కూర్చోండి అన్నాడు. తత్వజ్ఞాని వలె నటించి ఇహసుఖాలు అనుభవించే నీ బోటి మోసగాళ్లకు గాను ఈ ఆసనాలు, నా బోటి నిజమైన జ్ఞానులకు కాదు. ఈ విధంగా సుఖాలలో మునిగి తేలటానికి నీకు సిగ్గుగా లేదా అన్నాడు విజ్ఞానచంద్రుడు. స్వామి, తమకు తెలియందేముంది, ఇది సుఖప్రారబ్ధం అన్నాడు విజయదాసు. విజ్ఞానచంద్రుడు నివ్వెరపోయి సుఖప్రారబ్ధం అంటే ఏమిటి అని అడిగాడు. కష్టాలలాగే సుఖాలు కూడా ప్రారబ్ధాన్ని అనుసరించి వస్తాయి. వాటి నుంచి తప్పించుకోలేము. వాటికి అతీతంగా ఉండటమే జ్ఞాని అయినవాడు చేయవలసింది అన్నాడు విజయదాసు. నన్ను మోసం చేస్తున్నావు. నీ సుఖ ప్రారబ్ధాన్ని నేను తుడిచిపెట్టగలను అన్నాడు విజ్ఞానచంద్రుడు. కనికరించి అలాగే చేయండి. ఈ సుఖాలు నా ప్రయత్నం వల్ల వచ్చినవి కావు. ఇవి నాకు అవసరమూ లేదు అన్నాడు విజయదాసు. ఆ రాత్రి విజ్ఞానచంద్రుడు విజయదాసు ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరికీ చెప్పకుండా ఈ క్షణాన ఉన్నవాడివి ఉన్నట్టు నా వెంట బయలుదేర్రా అన్నాడు. చిత్తం, పదండి అన్నాడు విజయదాసు. అర్ధరాత్రి వేళ ఇద్దరూ బయలుదేరారు. తెల్లవారే లోపున నగరం దాటి చాలా దూరం వెళ్లారు. విజ్ఞానచంద్రుడు మహామంత్రిని మధ్యాహ్నం దాకా అన్నపానాలు లేకుండా నడిపించాడు. మిట్ట మధ్యాహ్నమైంది. ఒక ఎడారిలాంటి ప్రాంతం మధ్య ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నది. నువ్వు ఈ మర్రి చెట్టు కిందనే ఉండు. నేను దగ్గరలో ఏదైనా గ్రామానికి వెళ్ళి భిక్ష తెస్తాను. మనం భోజనం చేసి మళ్ళీ ప్రయాణం సాగించుదాం అని విజ్ఞానచంద్రుడు వెళ్ళిపోయాడు. రాత్రల్లా నిద్ర లేకపోవటం చేత, శరీర శ్రమ అలవాటు లేకపోవటం చేత
నీడపట్టు చేరగానే విజయదాసుకు నిద్ర ముంచుకు వచ్చింది. ఆయన కటిక నేల మీద పడుకొని గాఢ నిద్రలో మునిగిపోయాడు. విజ్ఞానచంద్రుడు వెళ్ళిన కొద్దిసేపటికి ఒక పెద్ద బిడారు ఎడారిలో ప్రయాణిస్తూ ఆ మర్రి చెట్టు దిక్కుగా వచ్చింది. ఆ బిడారు నేపాళ దేశపు రాజుది. ఆయన అత్యవసరమైన రాజకార్యం మీద ఢిల్లీ మహామంత్రి గారి కోసం వస్తున్నాడు. ఈ బిడారు కూడా కిందటి మజిలీ వదిలి తెల్లవారుజాము నుంచి ప్రయాణం సాగించింది. మిట్ట మధ్యాహ్నమైంది కానీ విడిది చేయటానికి వారికి నీడపట్టు ఎక్కడా దొరకలేదు. చివరికి వారు కూడా మర్రి చెట్టును చూసి అక్కడికి వచ్చారు. చెట్టు కింద సుఖంగా నిద్రపోతున్న విజయదాసును చూస్తూనే నేపాళరాజు పోల్చుకున్నాడు. వెంటనే ఆయన తన డేరాను విజయదాసు పడుకున్న చోటనే వేయించి తన హంసతూలికా తల్పం పైన నౌకర్ల చేత ఆయన్ను పడుకోబెట్టించి చుట్టూ పన్నీరు చల్లించి వింజామర్ల వాళ్ళని ఏర్పాటు చేసి పక్కగా తాను ఒక కుర్చీపైన కూర్చొని మహామంత్రి ఎప్పుడు నిద్రలేస్తాడా అని ఎదురు చూడసాగాడు. ఏమంటే ఇంత జరిగినా విజయదాసుకు నిద్రాభంగం కలగలేదు. విజ్ఞానచంద్రుడు భిక్ష పోగు చేసి తిరిగి వచ్చేసరికి మర్రి చెట్టు కింద అనేక డేరాలు, గుర్రాలు, ఏనుగులు కనిపించాయి. సాయుధ భటులు అటూ ఇటూ తిరుగుతున్నారు. ఒక పక్కగా పెద్ద గాడిపోయి వంట కనిపించాయి. అది ఒక పెద్ద మహారాజు శిబిరంలా ఉంది. విజయదాసు ఏమైనాడో, ఈ డేరాలన్నీ ఏమిటో విజ్ఞానచంద్రుడికి అర్థం కాలేదు. తాను అటు వెళ్ళగానే విజయదాసు వీటన్నిటినీ తెప్పించుకొని ఉంటాడని అనుమానపడ్డాడు. కానీ అది ఏమంత సాధ్యంగా కనపడలేదు. ఆయన ఏమీ పాలుపోక నిలబడి ఉండగా నౌకర్లు వచ్చి, ఇది నేపాళ రాజుగారి మకాం, నువ్వెవరువు, వెళ్ళు అన్నారు. నేను విజయదాసు కోసం చూస్తున్నాను అన్నాడు విజ్ఞానచంద్రుడు. వారింకా నిద్ర లేవలేదు. మా మహారాజుగారు కూడా వారితో మాట్లాడాలని ఎంతో తొందరపడుతున్నారు. వారి దర్శనం ఇప్పుడు కాదు అన్నారు భటులు. ఈ సమయానికి విజయదాసు నిద్రలేచి కళ్ళు తెరిచాడు. ఎదురుగా నేపాళ మహారాజు కనిపించాడు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. మీరెప్పుడు వచ్చారు? నన్నెందుకు నిద్రలేపలేదు? నా వెంట ఒక సన్యాసి ఉండాలి, ఆయనెక్కడా అని విజయదాసు అడిగాడు. నేపాళ మహారాజు తన భటుల్ని పిలిచి, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సన్యాసి ఉంటే ఇక్కడికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. త్వరలోనే విజ్ఞానచంద్రుణ్ణి నేపాళరాజు గుడారానికి తెచ్చారు. ఆయనకు హంసతూలికా తల్పం మీద కూర్చొని విజయదాసు కనిపించాడు. నేపాళ మహారాజే స్వయంగా ఆయనకు విసురుతున్నాడు. విజ్ఞానచంద్రుణ్ణి చూడగానే విజయదాసు లేచి నిలబడి, స్వామి, మీరు వెళ్ళగానే నాకు గాఢ నిద్ర పట్టింది. నాకు మళ్ళీ మెలకువ వచ్చేసరికి ఈ పాన్ప మీద పడుకొని ఉన్నాను. వీరు నేపాళ మహారాజు గారు. వీరు రావటం కూడా నేను ఎరగను. ఇక మనం బయలుదేరదామా అన్నాడు. నేపాళ మహారాజు కంగారుగా, నేను తమ కోసం మా దేశం నుంచి వస్తున్నాను, ఎక్కడికి పోతారు అన్నాడు. వద్దు నాయనా, నేనే పోతాను. నాకంతా అర్థమైంది. నేను నీకేదో నేర్పుదామనుకున్నాను కానీ నేనే నేర్చుకున్నాను. సుఖ ప్రారబ్ధం అనుభవించక తప్పదు. అనుభవించు, నువ్వు మహాజ్ఞానివి, నాకు జ్ఞానోదయం కలిగించావు అంటూ విజ్ఞానచంద్రుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.